ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నామంటే పొరపాటు పడినట్టే. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. వేములవాడకైతే కూతవేడి దూరంలో ఉన్నటువంటి గంజివాగు దగ్గర అయితే ఉన్నాము. మనం ఇక్కడ పరిసరాలు చూస్తే ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంది. అంతేకాకుండా ఏదో ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్న పరిస్థితి అయితే మనకైతే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడైతే పూర్తిగా కాలువలకు తెగిపోయిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఆషాఢ మాసం వల్ల కొంత వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి అయితే భక్తులు అయితే తక్కువ వస్తుంటారు. ఇప్పుడు శ్రావణం అయితే మొదలైంది. దీనికి సంబంధించి అయితే భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ప్రధాన రహదారి అయితే చిన్న చిన్న వర్షానికే కట్టైన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కొంతవరకు అయితే బ్రిడ్జ్ నిర్మాణం అయితే అసంపూర్తిగా చేసిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి అయితే కేవలం పిల్లలు మాత్రం పోయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొంతమంది వీటి వచ్చే ప్రయాణికులు అయితే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక సాధారణ ప్రయాణికుడు నాకు ఒకసారి వార్త మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను చెప్పదాన్ని నుండి వస్తున్నాం. ఓకే, మరి తెలుసా ఈ రోడ్ ఇట్లుందని? ఇప్పుడే చూస్తున్నాం మేము. ఓకే, మరి ఎట్లా పోతారు ఇక్కడ నుంచి? ఎలా అన్నా ఇక తిప్పలు పడుకుంటూ పోవాలి. ఇది ఇట్లా ఉన్నది కదా రోడ్డు, ఇక మరి ప్రయాణం చేయకుంటే నడవది. ఓకే అట్లా. ఓకే, మరి ఎట్లా అయితే ఇప్పుడు మీరైతే బండి మీద ఉన్నారు, ఒకవేళ ఫ్యామిలీ వస్తారు, చిన్నపిల్లలు ఉంటారు, అత్యవసర అవసరాలు ఉంటాయి, అంబులెన్స్ కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే తీసుకురావాలన్నా వెళ్ళాలని అయితే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కదా. మరి ఎట్లా దీనికి సంబంధించి ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది రోడ్డు బాగు చేస్తేనే బాగుంటుంది. ఇలా ఉంటే మనకు ఎవరికైనా ఇబ్బంది. అది ఫ్యామిలీతో నచ్చిన ఇలాంటి ప్రాబ్లం దేనికైనా కానీ ప్రతిదీ. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. మేమైతే చొప్పదండి నుంచి అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి అయితే వేములవాడకు కూతవేడి దూరంలో వేములవాడ మున్సిపాలిటీ పరిధి కిందికి అయితే వస్తుంది. దీనికి సంబంధించి కూతవేడి దూరంలో అయితే స్తంభంపల్లి ఉంటుంది. ఆ గంజివాగు స్తంభంపల్లి మధ్యలో అయితే ఈ వాగు అయితే ప్రవహిస్తుంది. దీనికి సంబంధించి అయితే నిత్యం అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పేసి అయితే జనాలు అయితే గగ్గోలు పెట్టిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అయితే ఇటు స్థానికంగా కేవలం ఒక 2-3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒకవేళ ఇది కట్ అవ్వడం వల్ల దాదాపు ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం అయితే తిరిగి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇక్కడికి వచ్చే వారైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక్కడైతే జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు అని చెప్పేసి అయితే వారైతే అడుగుతున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మనమైతే చూస్తున్నాము. ఇక్కడికైతే కొన్ని వాహనాలకు సంబంధించి కేవలం 2 వీలర్ వాహనాలు మాత్రమే వస్తున్నాయి. మాకైతే తెలియదు ఇక్కడికి వచ్చేదాకా, మేమైతే తెలియకుండా ఇక్కడికైతే రావడం జరుగుతుంటున్నారు. ఒకవేళ ఇది కాకపోతే ఇటు నుంచి అయితే మళ్ళీ బోయినపల్లి కొదురుపాక నుంచి అయితే తిరిగి రావాల్సి వస్తుంది. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల సమయం అయితే పడుతుందని చెప్పేసి అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ఒక మహిళ వెళ్తున్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? స్తంభంపల్లి. మరి ఎట్లా పోతారు? ఇట్లకెళ్ళి ఏం చేయమంటున్నావు? అట్లా అయ్యూరుపల్లి మీదకి వెళ్ళి పోదామంటే ఇట్లా పోదామని ఎవరు చెప్పారు. ఇట్లా వచ్చే వరకు ఇట్లున్నది. ఏం చేయమన్నావు? ఇక శాతగాని లెక్కలు ఉన్నాయి మాకు. మరి ఎట్లా ఒకవేళ దీనిలో జారి పడితే ఎట్లా మరి పరిస్థితి? ఇంకా అదే వచ్చింది బాధ. మరి ఎప్పుడు ఇట్లా ఉంటుంది? ఇది ఎందుకుంటుంది? నా చెయ్యాలి అంటే గతంలో కూడా ఇట్లా ఉండేది. ఇది అర్జెంటుగా కావాలి అంటే మీరు మాట్లాడినా మరి ఎవరితోనన్నా? మేము ఎవరితో మాట్లాడలేదు. మరి మీ దగ్గరికి వచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు, మన ఓట్లు అయితే జరిగినాయి కదా, ఓట్లప్పుడు మార్చిర్రు వాళ్ళ మీద మన్నువాడ. ఏం చెప్పిరమ్మా అప్పుడు? అప్పుడు అన్ని చెప్పిర్రు, ముచ్చట్లు అన్ని చెప్పిర్రు, పోయి ఇట్లా చేసిర్రు. ఇట్లా చేసిర్రు. మరి ఇట్లా ఇప్పుడు మీరైతే మీది పక్క ఊరే కదా, మీరు ఇటు రావాలన్నా అటు పోవాలన్నా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కదా? ఇబ్బందులే ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం. ఒక మహిళ అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మరొక మహిళ అయితే వస్తున్నారు. 2 చిన్న పిల్లల్ని అయితే చంకనం ఎత్తుకొని వస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. మనమైతే చూడొచ్చు. దీనికి సంబంధించి అయితే తనైతే 2 పిల్లల్ని తీసుకొని అయితే వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా మరి ఇట్లా అయితే 2 పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, మరి ఇబ్బంది అయితే లేదా మీకు? ఇబ్బంది అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? లక్ష్మీదేవపల్లి, గంగాధర. ఓకే, అంటే నిత్యం ఇదే దారిన వెళ్తుంటారా మీరు? వెళ్తుంటాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. ఒక మహిళ అయితే 2 పిల్లల్ని తీసుకొని అయితే చంకనెత్తుకొని వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి వెంటనే దీన్ని అయితే మరమ్మతు చేయాలనేది కోరుకుంటున్నాను. ఎందుకంటే కూతవేడి దూరంలో వేములవాడకైతే కూతవేడి దూరంలో ఉంది. ఇక్కడికైతే రాష్ట్ర నలుమూల నుంచి పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. కేవలం అధికారులు నిధుల మీద పెట్టిన ధ్యాస అయితే రోడ్ల మీద పెట్టట్లేదు, ప్రయాణికులు సామాన్య భక్తుల మీద అయితే పెట్టట్లేదు అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు గగ్గోలు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కొంత బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అంతేకాకుండా శ్రేణులు అయితే స్వచ్ఛందంగా పాల్గొని ఇక్కడ నుంచి వెళ్ళే వారికి అయితే సహాయం చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఇది గంజివాగు. ఇక్కడ ఇది ఇప్పుడు సమస్య కాదు, గత సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. ఈ తెలంగాణ పేరు చెప్పుకొని అధికారానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో ఎట్లాంటి రోడ్లను కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఎక్కడ కూడా ఈ రోడ్లను కానీ వంతెన కానీ కనీసం పట్టించుకోలే.
కానీ మొన్న శంకర్ లాస్ట్ బీఆర్ఎస్ మొన్న ఎన్నికలలో ఓడిపోయే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయే ముందు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శంకర్ అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేశారు. కానీ శిలాఫలకం ఏర్పాటు చేసారు, ఇక్కడ రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీల పేరుతోని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే ఈ 10 ఏళ్ల పాలనలో ఈ యొక్క బీఆర్ఎస్ చేస్తానని చెప్పి మోసం చేసి ఏం చేయలేదు. కానీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఈ దాదాపు 7 నెలలు అయినా కూడా ఇప్పుడు ఈ యొక్క బ్రిడ్జిని కూడా కనీసం పట్టించుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఇది చూస్తున్న పిల్లర్లు వేసిర్రు, విడిచిపెట్టారు. అదే బ్రిడ్జి ఏర్పాటు చేసినట్టయితే ఇప్పుడు ఈ ప్రజలకు ఇబ్బంది కాకపోయేది. కాకపోతే వాళ్ళు కాంట్రాక్ట్ని అడిగితే ఏమంటున్నారంటే మాకు డబ్బులు రావాలి, మేము చేసిన డబ్బులు రావాలి, మాకు రావట్లేదు కాబట్టి మేము చేయమని చెప్తా ఉన్నారు. ద్వారిగుండనే ఇప్పుడు వేములవాడ రాజేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఈ రూట్ కూడా వెళ్తారు కాబట్టి కొత్తగా వచ్చే ప్రయాణికులకు భక్తులకు తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చేవారికి ఇక్కడ ఎలాంటి అధికారులు కానీ ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బంది అవుతుంది. చాలామంది ఇక్కడి వరకు కార్ల వస్తున్నారు, ఆటోలలో వస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ద్విచక్ర వాహనాలు ఏంటంటే వాళ్ళు మళ్ళీ వేరే గుండా పోలేరు కాబట్టి ఇక్కడ ఇబ్బందులు పడకుండా కూడా ఇందుకు వెళ్ళిపోతున్నారు. కాకపోతే మేము అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పటివరకు అయితే ఇవాళ వరకు అయితే ఆషాఢ మాసం అయితే ఉంది. రేపటి నుంచి అయితే శ్రావణ మాసం సైతం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి అయితే శ్రావణ మాసంలో భక్తుల తాకిడి సైతం ఎక్కువగా ఉంటుంది. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి కావచ్చు, అంతేకాకుండా ధర్మపురి కావచ్చు, ఇతరత్ర వెళ్ళాలనుకుంటే సైతం ఈ దారిని కూడా అయితే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు అయితే సామాన్య జనం అయితే ఇక్కడికి వస్తుంటారు. పేద భక్తులు అయితే రాజరాజేశ్వర స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు. ఆటోలు కావచ్చు, ఇతరత్ర చిన్న చిన్న వాహనాలు అయితే వస్తుంటారు. కనీసం కాలినడకన కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది. ప్రధాన రహదారి ఇది. దీనికి సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, భక్తులకు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తే బాగుంటుంది, అధికారులకు మీరు రిప్రజెంటేషన్ లాంటిది ఏమైనా ఇచ్చారా? రిప్రజెంటేషన్ ఇదివరకు ఇచ్చినా కూడా ఎక్కడ నిమగ్నీరు ఎత్తినట్టే అధికారులు వ్యవహరిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిందూ దేవాలయాలకు పోయి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అందులో ఇక్కడ రాజరాజేశ్వర స్వామి పవర్ఫుల్ దేవుడు, అందుకే అని చెప్పి ఇక్కడికి వెళ్ళి చాలా నలుమూలల ప్రాంతాల నుంచి వస్తారు. ఖచ్చితంగా ఈ అధికారులు ఇప్పటికైనా ఈ యొక్క శ్రావణ మాసానికి వస్తుంది కాబట్టి భక్తులు దేవాలయానికి వెళ్తారు కాబట్టి ఈ సందర్భంగా అధికారులు పట్టించుకొని యొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులు కనీసం ఇక్కడ అధికారులు ఉన్నారా లేరా అనే పరిస్థితుల్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఓన్ రాకపోతే అక్కడ సూచికలు ఏర్పాటు చేసి ఈ ప్రవేశం లేదని చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తెలుస్తలేదు, వచ్చేవారు కూడా తెలుస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము ఈ బ్రిడ్జిని త్వరితగతంగా పూర్తి చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇక్కడనే మేము ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు మీరు? అయితే ముఖ్యంగా ఈ లో లెవెల్ వంతెనకు వర్షం ఎక్కువైనప్పుడు లో లెవెల్ వంతెన నుండి పోరాకపోతే బ్రిడ్జి అయితే శాంక్షన్ అయింది. బ్రిడ్జి శాంక్షన్ అయితే ఆ బ్రిడ్జి అసంపూర్తిగా ఉంది. దానికి ఆల్టర్నేట్ రోడ్డు నిర్మించారు. కానీ ఆ ఆల్టర్నేట్ రోడ్డు చిన్న వానకే కొట్టుకుపోయింది. 3 రోజుల నుంచి గత అంతకుముందు మనం ఎవరినైతే వీళ్ళ కాంట్రాక్టర్ ఉన్నాడో అడిగితే నిన్ననే బాగు చేస్తామన్నారు. నిన్న కూడా బాగు చేయించలేదు, ఇవాళ కూడా బాగు చేయించే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్ వెంటనే ఖచ్చితంగా ఆల్టర్నేట్ రోడ్ని అయితే బాగు చేయించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా ఇప్పుడు బోయినపల్లి నుండి ఇక్కడి వరకు వస్తారు, వచ్చే వరకు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు వస్తారు. మళ్ళీ వెంబడాడ పోవాలంటే వాళ్ళు తిరిగి 40-50 కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది. బోయినపల్లి కాడ కూడా ఒకవేళ ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడో ప్రకృతిది మనం ఏం చేయలేం. దాని సందర్భంగా కూడా బోయినపల్లి కాడ కానీ వేములాడ దగ్గర అయ్యూరుపల్లె దగ్గర కానీ సూచికలు ఉంచాలి. ఇక్కడ గంజి పరిస్థితి మంచిగా లేదు. ఒక రోజు 2 ఒక 10 గంటలు 5 గంటల మందం బాగుండదని. అప్పుడు ఖచ్చితంగా ఉధృతంగా వరద వారినప్పుడు తప్పనిసరి పరిస్థితి కావచ్చు. కానీ ఖచ్చితంగా వెంటనే మంచి చేయించాలని కోరుకుంటున్నాం మేము. సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తారు ప్రస్తుతం దీనికి సంబంధించి? ఇది ప్రజలు అందరికీ వేములాడకు చాలామంది పోతారు. మళ్ళీ మన జిల్లా హెడ్ క్వార్టర్ పోవాలన్నా బోయినపల్లి నుండి ఇదే రోడ్డు కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఇప్పుడు టెంపరీ రోడ్డు అన్నీ ఏర్పాటు చేయాలి తప్పకుండా. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి అయితే పూర్తిగా జలమయమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము ఇక్కడైతే వాహనదారులు అయితే అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం తనైతే వెళ్ళలేని పరిస్థితి నెలకొందని చెప్పేసి అయితే కొంతమంది స్థానికులతో పాటు బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. మరికొంతమంది అయితే ఉన్నారు మనతో పాటు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇంకా ఏం చెప్తారు దీనికి సంబంధించి? అసలు లోపం ఎక్కడుంది, దీనికి ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మాట్లాడినాం, ఏ అధికారి స్పందించలేదు. దీన్ని వెంటనే బ్రిడ్జి వేసి ఈ రహదారి తొందర చేయాలని మేము సిరిసిల్ల జిల్లా తరఫున, మేము బోయినపల్లి మండల కేంద్రం తరఫున మేము కోరుతున్నాం. ఓకే,
ప్రస్తుతం మనం చూస్తున్నాము దీనికి సంబంధించి అయితే మేమైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మహిళలు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా నీటిలో నుంచి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నామంటే మనం పొరపడినట్టే. కేవలం వేములవాడకి కూతవేటు దూరంలో ఉంది. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో కిందికి అయితే వస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కావచ్చు, అంతేకాకుండా చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం అయితే దీనిపై చొరవ తీసుకోవాలి. ఇది పూర్తిగా దీనికైతే మరమ్మతులు చేయాలని అయితే ఇటు బీజేపీ శ్రేణులతో పాటు ఆ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాకైతే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ ఈ దారి గుండా కాకుండా మరో దారి గుండా వెళ్ళాలంటే దాదాపు 40 కిలోమీటర్లు అయితే వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు అయితే ఇవాళ వరకు అయితే ఆషాఢ మాసం సందర్భంగా కొంతవరకు రాజరాజేశ్వర స్వామి దర్శనానికి అయితే భక్తులు అయితే తక్కువగా ఉంటారు. రేపు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాము. ఆ అధికారులు చొరవ తీసుకోవట్లేని చెప్తున్నారు. కానీ కనీసం తాత్కాలిక మరమ్మతులైనా చేయాలని చెప్తున్నారు. ఒకవైపు అయితే బ్రిడ్జ్ వేయడం జరిగింది. దీన్ని తూతూ మంత్రంగా సగంలో ఆపేయడం జరిగింది. కాంట్రాక్టర్ అయితే నిధులు రాక మేమైతే చేయలేమని చెప్పేసి అయితే చేతులు ఎత్తిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, నాయకులు అయితే వెంటనే చొరవ తీసుకొని బ్రిడ్జ్ పూర్తి చేయాలని అయితే పలువురు కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.